ప్రశాంతి, నీ అహంకారం తగ్గించుకో. ఢిల్లీలో వజ్రాలను కొనడం అంత సులువు కాదు. కోవూరులో ప్రజలను కొనటం కూడా. కోవూరు నియోజకవర్గంలో ప్రజా కోర్టులో నీకు శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకో అని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బహిరంగ సభలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని విమర్శించారు. డబ్బుతో నాయకుల్ని ప్రజల్ని కొంటున్నా గెలుపు నాది అని అనుకుని ఊహల్లో తేలిపోతున్నావు. మీ డబ్బు కట్లకు నాయకుల్ని కొంటున్నావేమో గాని ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డిని నువ్వు తొలగించలేవని అన్నారు. ప్రశాంతి, నీకు తెలియదు, కోవూరు వైఎస్ఆర్సీపీ అడ్డా, గుర్తుపెట్టుకో. రోజులు లెక్క పెట్టుకో. ఢిల్లీకి టికెట్ బుక్ చేసి పెట్టుకో. నవరత్నాలే జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని అన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని, మీ కూటమి వేషాల గాలాల అంతు చూస్తామని బహిరంగ సభలో నల్లపరెడ్డి ప్రసంగించారు. పోరాటాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో పోటీకి పెట్టారు. ఆ అమ్మాయి ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 6 సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 4 రాష్ట్రాలలో చైర్మన్గా వేయించుకుని అనుభవించి కేవలం 2 విషయాల్లో మన పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు. ఒకటి, నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి జగన్ గారు టికెట్ ఇచ్చారని. 2, కందుకూరులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నకి టికెట్ ఇచ్చారని. ఈయన 2 చోట్ల కూడా రెడ్లను ప్రతిపాదించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. అందుకు అలిగి వెళ్ళిపోయినాడు ఈ ప్రభాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు కాళ్ళు పట్టుకొని నెల్లూరు పార్లమెంటు, కోవూరులో ఆయన శ్రీమతికి టికెట్ తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సరి అయిన నిర్ణయం తీసుకొని బాహుబలి విజయసాయి రెడ్డి గారిని దించారు. అప్పటి నుండి ప్రభాకర్ రెడ్డికి నిద్ర పట్టట్లేదు. గుండెల్లో రైళ్లు బరిగెడతా ఉన్నాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. విజయసాయి అన్న మంచి మనసున్న మహారాజు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత 2వ స్థానం విజయసాయి అన్నది. ప్రజలతో బాగుంటాడు, పేదలతో మమేకమై వాళ్ళ కష్టసుఖాల్లో భాగస్వామి అయి వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలోనూ కానీ మన నియోజకవర్గానికి అన్ని విధాల అండదండలు అందిస్తారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన శ్రీమతి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పబడలేదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు కూడా విచారించుకోండి. వాళ్ళేందో వాళ్ళ క్యారెక్టర్స్ ఏందో ఒక్కసారి మీరే విచారించుకొని మీరే ప్రజా కోర్టులో న్యాయ నిర్ణేతలు కాండి. డబ్బు ఉండొచ్చు, అహం ఉండొచ్చు, పొగురుండొచ్చు, కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు, మంచి మనసున్న మహారాజులు, చాలా తెలివిగల వాళ్ళు. డబ్బుతో కొంటారంట. ఒకే ఒక ఉదాహరణ, మా సుప్రజమ్మ నెల్లూరు రాత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళి, నాకు బిడ్డతో సమానం పసిబిడ్డ చైర్పర్సన్ అయింది బుచ్చిరెడ్డిపాళెంలో. చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబం నుంచి చైర్పర్సన్గా చేస్తే నిన్నంతా మూకమ్మడిగా దాడి చేసి బలవంతంగా తీసుకొని పోయి రాత్రి కండువా వేశారు సుప్రజమ్మకి. ఈరోజు వచ్చారు, కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టము, చాలా గౌరవము, బలవంతంగా తీసుకెళ్లారు మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆ పాప వచ్చింది. అదేవిధంగా 14వ వార్డు ప్రసాద్ కౌన్సిలర్, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాడు డబ్బుతో ఏమైనా కొనవచ్చు అని. నువ్వేమైనా తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి మా దగ్గర వచ్చి నా దగ్గర లబ్ధి పొంది 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళని ఏమన్నా కొనుక్కున్నావేమో కానీ అసలైన నల్లపరెడ్ల కుటుంబ అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, గొప్ప పుణ్యభూమి జక్కా వెంకయ్య గారు, బుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ. అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్కా వెంకయ్య గారు కానీ బుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు భావాలు కలిపి ఆ కమ్యూనిస్టు భావాలతో పేద బడుగు బలహీన వర్గాల కోసం
వాళ్ళు పోరాటం సాగించినటువంటి మహానుభావులు. ఆ యొక్క గడ్డ పైన ఈరోజు కొన్ని రాబందులు, ఇద్దరు రాబందులు, ఒక రాబందు ఎంపీ కావాలట, ఇంకొక రాబందు మీ ఎమ్మెల్యే కావాలట. అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని చెప్తా ఉన్నారు. మీరు ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి, ఆక్రమించుకుంటాయి. సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరికి మీకు తెలుసు. ఈ సైడ్ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈరోజు వ్యాపారవేత్తలు, లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాదులు, పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే విఘ్నులైనటువంటి మీరే, చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి ఏమైనా చెయ్యొచ్చు అని అంటే చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు రా, దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా. అంతేగాని నీకు డబ్బు ఉందని నాయకుల్ని కొనుక్కోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అనంటే నీకు ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. నీకు అహంభావం ఎక్కువ, అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ. కొంచెం అవి తగ్గించుకొని మా నాయకుల్ని కొనడం మానుకో. బాగా డబ్బు ఎత్తుకొస్తారంట, ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే, అన్యాయంగా సంపాదించిన డబ్బే. మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ కుటుంబంలో మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు.